సో మనం ఇప్పుడు పర్సంటేజెస్ లోపల ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈజీ నుంచి హార్డ్కి వెళ్దాం. అన్నిటికంటే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంది? 3/4ని మనం పర్సంటేజ్ లోపలికి మార్చాలి. ఎలా మారుస్తాం? ఆల్రెడీ మీకు చెప్పాను. 3/4 ఏదైనా సరే ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్ లోపలికి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100లోకి చేస్తే మనకు వచ్చింది ఆన్సర్ 75%. సేమ్ ఇదే విధంగా 0.035ని మనం పర్సంటేజ్ లోపలికి మార్చాలి. సేమ్ దీన్ని కూడా ఏం చేస్తాం? దీన్ని కూడా సేమ్ అదే విధంగా మారుస్తాం. బట్ ఈ పాయింట్స్లో ఉన్నదాన్ని డెసిమల్ మనం ఫ్రాక్షన్ లోపలికి ఫస్ట్ మార్చి దాని తర్వాత పర్సంటేజ్ లోపలికి మార్చాలి. సో 35 పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకుంటాం అండ్ 1 యాడ్ చేసుకుంటాం ఇంటూ 100. ఈ జీరోస్ క్యాన్సల్, ఈ జీరోస్ క్యాన్సల్. సో ఏమవుతుంది? 35/10. 5 2 జా 5 7 జా. సో 7/2 = 3/1/2%. అండ్ ఇప్పుడు 25%ని మనం భిన్నం లేదా ఫ్రాక్షన్గా మారిస్తే ఎట్లా చేస్తాం? సో ఈ 25/100 చేస్తాం. ఏదైనా సరే ఫ్రాక్షన్ని పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్ లోపలికి మార్చాలంటే 100 చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 1/4. నెక్స్ట్ 16 2/3%ని మనం ఫ్రాక్షన్గా మారిస్తే ఎట్లా చేస్తాం? ఫ్రాక్షన్గా మార్చడం మీకు చెప్పాను ఆల్రెడీ. దాన్ని 100 చేస్తాం. దీన్ని డైరెక్ట్గా రాసుకుంటే ఏమవుతుంది? 16 3 జా 48 +2. 16 3 జా 48 అండ్ ఈ పార్ట్ని మనం ప్లస్ చేస్తాం. సో 50. ఈ డినామినేటర్లో ఏముందో దాన్ని అలాగే వేస్తాం. తర్వాత పర్సంటేజ్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే 100 చేస్తాం. 1/2 1/6. సేమ్ 400లో 80% ఎంత అంటే ఈ 400 ఉంది కదా, ఈ 400ని మనం ఆల్మోస్ట్ 100%గా తీసుకుంటాం. దీంట్లో 80% ఎంత? ఇట్ మీన్స్ కంప్లీట్ ఈ 400ని 100%గా తీసుకుంటే ఇందులో 80% ఎంత? దీన్ని చాలా లెంతీగా చేస్తారు, బట్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎట్లా? 100%ని 400 సో 100 చేస్తాం. మొత్తాన్ని 100తో డివైడ్ చేస్తే 1%కి ఎంత వస్తుందో అంత వస్తుంది. సో 1% ఆఫ్ వాల్యూ 4. 80% ఆఫ్ వాల్యూ ఎంత? 4 0 0 4 8 32.